అవునా అండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ కింద ఏమైనా చేద్దాం కదా అనుకుంటే పాప్కార్న్ ఇష్టం కదా అని చెప్పేసి పాప్కార్న్ అయితే చేసి పక్కన పెట్టానండి. కానీ మా పెద్ద పాప అయితే రాగానే ఆకలేస్తుందమ్మా అంది. సో ఆకలేస్తుంది అన్నప్పుడు మళ్ళీ స్నాక్స్ ఇవ్వడం ఎందుకులే అని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను. పొద్దున్న తోటకూర ఫ్రై చేశాను కదండీ! ఆ తోటకూర ఫ్రై చేసేసి నేనైతే అన్నం పెట్టేసా. చిన్న పాప అయితే తినలేదనమాట. చిన్న పాప వచ్చినప్పటి నుంచి ఏంటో కొంచెం ఏడుస్తూనే ఉందండి. స్కూల్లో పడుకోలేదనుకుంటా. ఇంకా గారంగా ఏడుస్తూనే ఉంది. నిద్ర ఇంకా చూస్తే అర్థమైపోతుందనమాట. నిద్రొచ్చేస్తుంది. నిద్రొచ్చేసి ఏడుస్తుందనమాట. ఇంక అన్నం పెడతానమ్మా అంటే వద్దంది. ఎంతో ఇష్టమైన పాప్కార్న్ ఇచ్చినా కూడా ఏదో కొంచెం తినింది. తర్వాత మళ్ళీ రాగం మొదలెట్టింది. కొంతసేపటికి ఇంకా పూరి కావాలమ్మా అనేసి అడిగిందనమాట. సరే ఎలాగో మార్నింగ్ తోటకూర ఫ్రై చేసాము. అది ఎలాగో సరిపోలేదు కాబట్టి కొంచెం ఉంటే అది మా పెద్ద పాపకు పెట్టేసా ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. సో ఇంకెలాగో లేదు కదా అని చెప్పి అందరికీ కలిపి చపాతీ చేసేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను నేను. ఇంకా మార్నింగ్ బట్టలు వేసాను కదండీ వాషింగ్ మిషన్లో. సో ఆ బట్టలన్నీ కూడా ఏదో కొంచెం అలా ఆరినాయి అనమాట. కొంచెం అయితే సరిగా ఆరలేదు, తడిగానే ఉన్నాయి. అసలు వర్షాలండి బాగా. ఈ వర్షాల వల్ల అసలు బట్టలే ఆరట్లేదు అనమాట. ముక్కు వాసన వచ్చేస్తున్నాయి అసలు. ఇంట్లోనే ఇంకా దండి అయితే కట్టేసానండి. బయట ఏదో కొన్ని వేసి కొన్ని వరకు అయితే లోపల వేస్తున్నాను అనమాట. అలా కొంచెం ఆరనివి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా పిల్లలిద్దరూ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టీవీ చూడాలండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాళ్ళు ఏదో మనం కుకింగ్ చేస్తున్నట్టు వాళ్ళు కూడా ఏదో కుకింగ్ లాగా వాళ్ళ ఉన్న వంట సామాన్లతో వాళ్ళు ఆడుకుంటారనమాట. అలా అదొక హాఫ్ అన్ అవర్ ఇదొక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అవ్వడం కానీ లేదంటే వాళ్ళు తినడం కానీ హోంవర్క్ కానీ అప్పుడు చేస్తారనమాట. కానీ ఈరోజు పెద్ద పాప రాగానే ఆకలి కాబట్టి అన్నం తినటం అయిపోయింది. సో చపాతీ చేసిన తర్వాత లాస్ట్లో తింటే ఒక చపాతీ తింటానమ్మా అని చెప్పిందనమాట. ఇది కూడా మా చిన్న పాప అసలు ఇంక వద్దని చెప్పి మారం చేస్తుందనమాట ఆ పాప్కార్న్ కూడా. ఇంకా పిల్ల ఎందుకో ఏడుస్తుందని బాగాని. సరిగా నిద్రపోలేదనుకుంటా. స్కూల్లో నిద్రపోతే బాగానే ఉండేది. నిద్రపోలేదనుకుంటా. కళ్ళు బాగా మూతలు పడుతున్నాయి. పోనీ పడుకుంటుందా అంటే పడుకోవట్లేదు. అటు ఇటు తిరుగుతుందనమాట. సో ఈరోజు మార్నింగ్ వ్లాగ్లో అయితే నేను ఒక మంచి కంటెంట్ అయితే చెప్పానండి. మామూలుగా లైఫ్లో ఎలా ఎదగాలి ఏంటనేది మంచి కంటెంట్ అయితే చెప్పాననమాట. సో అది నేను చాలా కష్టపడి చాలా ఇష్టంగా అయితే తీసానండి ఆ వీడియో అయితే. అది నేను పైన డిస్ప్లే థంబ్నెయిల్ అయితే నీట్గా ఫినిషింగ్ ఇవ్వలేదో ఏమో తెలియదు కానీ పెద్దగా వ్యూస్ అయితే వచ్చినట్టుగా అనిపించలేదండి నాకైతే. కానీ ఇంటి వ్లాగ్స్ ఏదైనా చేస్తుంటే దాని మీద కొంచెం బెటర్గా ఇంటి వ్లాగ్స్కే వచ్చినాయి. కానీ ఇది ఏదైతే యూజ్ అయ్యే కంటెంట్ అండి. అంటే మన ఇంట్లో ఎప్పుడు చేసుకునే వీడియోనే కదా ఇది. సో ఇది మన పనులు మనం చేసుకుంటూనే బ్యాక్గ్రౌండ్ మనకి ఎదుటి వాళ్ళకి యూజ్ అయ్యే పాయింట్స్ చెప్తా ఉంటే బాగుండేది కదా అనే ఆలోచనతో ఈ కంటెంట్ అయితే ఎంచుకున్నాను అనమాట నేను. సో దానికి కొంచెం వ్యూస్ తక్కువగా వచ్చినాయి అనిపించిందండి నాకు. ఎవరైనా ఇంకా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా చూడలేదు అంటే కనుక ఒకసారి దీని కింద నేనైతే ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో. నేనైతే మంచి పాయింట్స్ అయితే చెప్పానన్నమాట. అందరికీ యూజ్ అయ్యే పాయింట్సేనండి. సో వీడియో మీకు ఏమన్నా నచ్చితే కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి ఆ వీడియోకి. ఇప్పుడు వచ్చేసి కొన్ని సామాన్లు అయితే ఉన్నాయండి. మార్నింగ్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. కొన్ని సామాన్లు ఉంటాయి అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. మార్నింగ్కి పెద్దగా ఏమి ఇంక ఉండవు. సో నైటు అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే నాకు పెద్దగా పని ఉండట్లేదండి. మార్నింగు హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. లేదు ఏమన్నా సామాన్లు కొంచెం ఓపిక లేదు నీరసంగా ఉంది అని కడగలేదు అంటే కనుక ఇంకా మార్నింగ్కి బాగా హడావిడి అయిపోతుందండి వంట అదిని. అదే నైట్ మొత్తం క్లీన్ చేసేసుకుని అన్నీ కడిగేసుకుని పొయ్యి అన్నీ కూడా కడిగేసుకుని పెట్టేసుకుంటే చక్కగా మార్నింగ్కి వచ్చినప్పటికి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇంత పెద్దగా పని కూడా ఏమి ఉండట్లేదని నేను జస్ట్ అలా కిచెన్లోకి వస్తున్నాను. వంటకు కావాల్సిన వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయిపోతుంది ఊరినే పని అయిపోతుంది అనమాట. ఇదిగోండి వాళ్ళ టీవీ చూడడం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే వాళ్ళ వంట కుకింగ్ అన్నీ స్టార్ట్ చేశారండి. ఇంకా వాళ్ళ సామాన్లు అయ్యానమాట. చాలా సామాన్లు ఉన్నాయండి అసలు వాళ్ళవి. ఎక్కడ పడేసుకున్నారో అన్నీ పడేసుకున్నారన్నమాట. నేను కూడా కొన్ని అలా డస్ట్బిన్లో వేసేసుకుంటూ వెళ్ళిపోయాను. వాటర్లో తడిపేసుకుని చెత్తలో పడేసుకుని అలా చేయడంతో ఇంకా చిరాగ్గా ఉంటున్నాయని చెప్పి ఒక్కొక్కటి నేను కూడా డస్ట్బిన్లో పడేస్తూ వచ్చానమాట. ఇంకా సరే వాళ్ళు ఎలాగో ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇక్కడైతే సైలెంట్గా పిండి కలుపుతున్నానండి. ఎందుకు సైలెంట్గా పిండి కలుపుతున్నానంటే మా పిండి కలిపినప్పుడల్లా మా పిల్లలకి కూడా ఏదో క్లేతో ఆడుకున్నట్టుగా ఈ పిండితో ఆడుకుంటారనమాట. అందుకని చెప్పేసి ఒక్కో ముద్ద పిండి ఇవ్వాల్సి వస్తుందండి వాళ్ళకి లంచం. అందుకని చెప్పేసి వాళ్ళు ఎక్కడొస్తారని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే కలుపుతున్నాను.
చపాతీలైతే చెరో చపాతీ తినేసేసైతే పడుకున్నారండి చక్కగా. నాకు చపాతీలు పెద్దగా బాగా రావండి. ఎప్పుడూ ఒకేలా రావు. ఒకసారి మందంగా వస్తాయి, ఒక్కోసారి గట్టిగా వస్తాయి, ఒక్కోసారి మెత్తగా స్మూత్‌గా స్పాంజ్‌లాగా వస్తాయని. ఒక్కొక్కసారి ఒక్కోలా వస్తదనమాట. వంట అయినా సరే, ఏదైనా కర్రీ వండినా కూడా ఒక్కోసారి ఒక్కో టేస్ట్ వచ్చిద్దనమాట. ఎప్పుడూ ఒకే వేలో రాదు. మరి నాకేనా లేతే మీకు కూడా అంతేనా ఏంటనేది కామెంట్ చేయండి. నాకైతే ఎప్పుడు ఈరోజు చేసిన వంట 2 డేస్ తర్వాత మళ్ళీ అదే కర్రీ వండానంటే ఈరోజు వచ్చిన టేస్ట్ ఆ రోజు రాదనమాట. ఈరోజు టేస్ట్ రాలేదంటే ఆ రోజు టేస్ట్ వచ్చిద్దండి. సో, అలా డిఫరెంట్‌గా మారిపోయిద్దనమాట టేస్ట్ అనేది. ఇంక పిండయితే కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. మా పెద్ద పాప, చిన్న పాప ఇద్దరు కూడా ఆడుకోవడం అయితే కంప్లీట్ అయిపోయి, ఇప్పుడైతే హోంవర్క్ అయితే రాసేస్తుందండి. కింద మొత్తం వాటర్ అని అవన్నీ ఏసేస్తారు కదా! సో, అదంతా కూడా మళ్ళీ మా పెద్ద పాపే క్లీన్ చేసేసిద్దండి. నాకేం పని పెట్టదనమాట. వాళ్ళు ఆడుకున్న తర్వాత మా చిన్న పాప అయితే ఎళ్ళిపోయిద్ది. మా పెద్ద పాప మాత్రం మొత్తం ఆ సామాన్లన్నీ తీసేసి, ఆ ఆడుకున్న గురుగులు అయన్నీ కూడా సింక్‌లో ఏసేసిద్దనమాట. అవన్నీ నేను క్లీన్ చేసేస్తానంటే సింక్‌లో ఏసేసిద్ది. సో, కింద వాటర్ అయన్నీ పడిపోతాయి కదండీ! ఇంకా ఆటిలతో అన్నీ కూడా ముందు డోర్ మ్యాట్ ఉంటది కానీ డోర్ మ్యాట్‌తో క్లీన్ చేసేసి, తర్వాత మళ్ళీ నార్మల్ చీపురు తీసుకొని మొత్తం తుడుచుకుంటూ వచ్చేసిద్దండి. మళ్ళీ నీట్‌గా చేసేసిన తర్వాత అప్పుడు ఆరిన తర్వాత కూర్చొని హోంవర్క్ చేసుకుండిద్దనమాట. ఇంక మళ్ళీ నాకైతే అస్సలు పని పెట్టదండి. తనకు తానే ఆ పని చేసేసుకుండిద్ది. ఇదిగోండి ఇక్కడ చపాతీలైతే కంప్లీట్ అయిపోయినాయండి. చాలా మెత్తగా వచ్చినియి. చెరో చపాతీ అయితే తినేసారు. తినేసిన తర్వాత మా చిన్న పాప అయితే ఇంక నిద్రకు ముంచుకొచ్చేసింది. పడుకుండిపోయింది. మా పెద్ద ఒకసారి హోంవర్క్ చెక్ చేసి మేము కూడా పడుకుండిపోయాం.